మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యువకులు రాజకీయాల్లోకి వస్తే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి తన కెరీర్ని సైతం వదులుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. కొట్టే మల్లికార్జున గారు ఉన్నారు. ఐపీఎస్ కావాలనే కళ మీది. మీరు రాజకీయాలకు వస్తే మరి ఐపీఎస్ ఎందుకు పక్క పెట్టారు? రాజకీయాల్లోకి రావాలని నేను అనుకోలేదు. రాజకీయాల్లో సంపాదించుకునే కన్నా వచ్చింది. రాజకీయాలంటే సంపాదించుకోవడానికే వస్తారని వాస్తవం. మల్లికార్జునకి బీజేపీ పార్టీ ఏమి అవకాశం ఇస్తుంది? భారతీయ జనతా యువ మోర్చాకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా ఆస్పిరెంట్ లిస్టులో మేము కూడా ఉన్నాం. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి పదవి వచ్చింది. అయితే ఆ పదవిని వ్యతిరేకిస్తున్నారు. కాంపిటేట్లో ఉన్న మాట వాస్తవమే, ఆస్పిరెంట్ లిస్టులో ఉన్న మాట వాస్తవమే. నేను ప్రయత్నం చేశా, రాలేదు. మీరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అయితే మీరు జనసేన పార్టీకి పోకుండా బీజేపీ పార్టీకి ఎందుకు వచ్చారు? కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరి యువకులకు అవకాశం ఇస్తున్నారు. నువ్వు ఒక కాపు సామాజిక వర్గమే కాదు, రండి అని చెప్పి ఆహ్వానించిన మాట వాస్తవమే. మీరు పవన్ కళ్యాణ్ పార్టీ అంటే బీజేపీ పార్టీ అలాంటి నాయకుని డిబేట్లో కూడా ప్రతిపక్ష పార్టీలను ఎందుకు అంతగా టార్గెట్ చేస్తున్నారు? అంటే టార్గెట్ పార్టీ పరంగా కూడా తక్కువ ఏం పంచలేదు. ప్రతిపక్ష పార్టీని సైతం విమర్శించే స్థాయికి రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఒకటన్నా స్థాయిలు అనేటివి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. పేద ప్రజలకు చేసేటువంటి స్థాయిని కేవలం కాపు సామాజిక వర్గం కాబట్టి ఆ కోనలో ఏమైనా టికెట్ దక్కించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు. సార్ ఒకటి మీరు ఎంత ఇరుకున పెట్టినా ఒకటి సార్, బీ ఫామ్ లో క్వాలిఫికేషన్స్ నిర్ణయించేది క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి. డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీకు ఎట్లా అవకాశం వస్తుంది? సార్ ఒకటి, రాజకీయాల్లో ఏదైనా తలుపు తట్టచ్చు. ఇంకోటి, చిట్టిక ఇట్లా వేసినంత ఈజీగా ఈశ్వరుడు తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది. మేము ఒకటి ఏంటంటే మా సిద్ధాంతం యొక్క లక్ష్యం రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఎదిరించి పోటీలో నిలబడగలరా మీరు? ఒకటి సార్, పోటీ అనేది